సర్వత్రంగా సాగనుంది. కేరళలో సముద్ర విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇది నింగితో పాటు నీటిలోనూ ప్రయాణిస్తుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు కేరళ పర్యాటక శాఖ సముద్ర విహంగ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దశల వారీగా రాష్ట్రమంతా విస్తరింపచేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని జాలర్లు ఆందోళన చెందుతున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా కేరళ రాష్ట్రం సముద్ర విమానాలను ప్రారంభించింది. దీంతో పర్యాటక రంగ అభివృద్ధిలో మరో ముందడుగు వేసినట్లయింది. దేవుడు మెచ్చిన ప్రదేశంగా ఖ్యాతిగాంచిన కేరళ రాష్ట్రాన్ని సముద్ర విమానాల ద్వారా నలుదిక్కులు చూడొచ్చు. నీటితో పాటు గాలిలో ఎగిరే సముద్ర విమానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కొల్లాంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అష్టముడి, పున్నమాడ సరస్సుల మధ్య తొలి సముద్ర విమాన సర్వీసు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే రుతుపవనాల ప్రవేశంతో వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ తర్వాత నిలిపివేశారు. ఈ సముద్ర విమానంలో 6 ప్రయాణించవచ్చు. తిరువనంతపురం, కోజికోడ్, కొచ్చి విమానాశ్రయాల నుంచి దశల వారీగా కేరళ రాష్ట్రమంతా సముద్ర విమాన సేవలను విస్తరిస్తారు. అయితే సముద్ర విమాన సేవలను మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఈ సముద్ర విమానాన్ని ప్రారంభిస్తున్న సమయంలో జాలర్లు పడవలతో ఆందోళనకు దిగారు.